ఫస్ట్ సినిమాకి వచ్చిన రెమ్యునేషన్ గుర్తుందా భయ్య? రణరాజానికి ఏం దాని చేశారు? దానికి ఎంత వచ్చింది అసలు? సుజిత్ భయ్యది అది అయిపోయింది. సుజిత్ భయ్య అక్కడ మనీ ఇస్తారు తీసుకెళ్ళు, ఆల్ ది వెరీ బెస్ట్ అని నన్ను బాగా సపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 1000-2000 అడుగుదాము ఫస్ట్ సినిమా, అది 2014లో. తీసుకోండి సెంటిమెంట్గా, ఫస్ట్ సినిమా ఫ్రీగా చేస్తే మనకి ఇంక మళ్ళీ డబ్బులు రావు, అవన్నీ దేవుడికి ఏదైనా వేద్దాం ఆ టైప్లో వెళ్ళి అడుగుతా ఉన్నా. వాళ్ళు కూడా అక్కడ నరసింహ భయ్య కాదులే సినిమా బడ్జెట్ ఎక్కువైంది, నెక్స్ట్ సినిమా నుంచి మంచిగా రెమ్యునరేషన్ ఇస్తాం, ఇది కొంచెం చూసుకో అంటున్నారు. అది కాదండి మీ ఇష్టం అండి, అది నేను చెప్తున్నా, అదే నువ్వు చెప్పు దాంట్లోనే ఉండింది ఎంత 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 అనే దాంట్లో. తీరా చూస్తే వాళ్ళు 3500 చేతిలో పెట్టారు. ఓకే, నేనేమో 1000 రూపాయలు అనుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 3500 ఇచ్చారు. అసలు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత యువి క్రియేషన్ ప్రొడ్యూసర్ వంశీ గారికి కూడా చెప్పా ఇలా జరిగిందండి అది అని. ఆయన కామెడీగా నవ్వి, అయితే ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలా, ఓవర్ బడ్జెట్ అయిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 3500. ఏం చేశారు వాటిని? చాలా రోజులు ఇది ఎక్కడ వేద్దాం, ఏ గుళ్ళో వేద్దాం అని అన్నీ అనుకొని ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు పెట్టేశాం. ఓకే, అంటే ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, ఈ శ్రీకాంత్, శేఖర్ రాజా గారు, వీళ్ళందరూ కూడా ఏం లేదు, మంచిగా నాన్ వెజ్లు అవి తెచ్చుకొని ఒక పార్టీ లాగా చేసుకొని, అంటే వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను, వీళ్ళతోనే స్టార్ట్ అయ్యాను. నా షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు వీళ్ళు అందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తాం. ఈ 75 సినిమాలు చేసి ఉంటారు ఇప్పటి వరకు? 75 లేదు 150 మూవీస్ అయినాయా? అంటే చిన్న ఈ పెద్ద ఈ వన్ డే చేసినవి కూడా కౌంటే కదా. అవును అవును. రణరాజర్ అంటూ ఇప్పుడు నారీ నడుమతో ఆల్మోస్ట్ 150+. సూపర్, కంగ్రాట్స్. అయితే 150 సినిమాలు పూర్తి చేసుకున్నారు. దాంట్లో ఒక 20 ఆగిపోయి ఉంటాయి ఏమో నాకు తెలిసి. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చే టైంకో లేకపోతే ఎక్కడో అవి ఎప్పుడో కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి అవి. అందరికీ ఉంటాయి. అవి ఎప్పుడో వచ్చేస్తాయి బయటికి డైరెక్ట్గా. అంటే కొన్ని సినిమాలు 50% అయినాక ఆగిపోతుంటాయి, కొన్ని స్టార్ట్ అయిన 10 రోజులకి ఆగిపోతుంటాయి కదా. అలాంటివి ఒక 10-15 ఉన్నాయి, మిగతా అన్ని అంటే మధ్యలో. అంటే ఈ దాదాపుగా 2014 ఫస్ట్ మూవీ, 2014 to 2026 12 years జర్నీలో. అంటే మధ్యలో ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? అరే చేస్తున్నాం కానీ ఇంకా మోర్ డిజర్వ్, అంటే ఇంకా రావాలి మనకు గుర్తింపు, మోర్ డిజర్వ్, ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? లేదు అందరితో పోల్చుకుంటే ఇంకా బెటర్గానే ఉన్నానని. అదే రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుద్దంటే చాలామంది అడుగుతుంటారు మామూలుగా కావాల్సిన వాళ్ళే, రే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి కదా, ఏంట్రా ఇంకా ఎక్కడున్నావు, ఆ టైప్లో కొంతమంది అంటుంటారు. నా వరకు నేను చాలా బెటర్ పొజిషనే ఉన్నాను చాలామందితో పోలిస్తే. పాపం వాళ్ళు ఇంకా స్ట్రగుల్లో ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక సినిమా నమ్ముకుంటాం, ఈ సినిమా అదిరిపోద్ది, ఈ సినిమా నుంచి మనకి లైఫ్ మారిపోద్ది అని. అది టక్కన ఆడలేదనుకోండి, ఇంకో సినిమా కోసం చూసుకోవాలి, ఇంకా ఇంకోటి మంచి క్యారెక్టర్. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్లు వేరు, చాలా మంచి క్యారెక్టర్ వేరు, అంతే కదా. నలుగురు ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాను అనుకోండి, మనకి ఏదో చిన్న మైలేజ్ అది. అసలుకి సినిమాలో ఒక కీలకమైన రోలు వీడు వచ్చినప్పుడు అద్దరిపోయిందిరా కామెడీ అంటే, అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది. ఇంకా బెటర్ క్యారెక్టర్లు వస్తాయి, దానికోసం ఎప్పుడు వెయిటింగే. నేనేంటి ఆల్రెడీ స్టార్ కామెడియన్స్ కూడా వెయిటింగే. ఇప్పుడు మనకి స్టార్ కామెడియన్లు కూడా ఒక సినిమాలో విపరీతంగా నవ్విపించారంటే, వాళ్ళకి మళ్ళీ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావడానికి ఇంకా 1 year 2 years పడుతుంది, అంతే కదా. బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే క్యారెక్టర్లు రావు, అది అదృష్టం అంతే. ఓకే, ఏంటంటే అంటే మీకు అలాంటి క్యారెక్టర్ పడలేదు అనుకుంటున్నారు ఇప్పటి వరకు 150 సినిమాల్లో? లేదు పడ్డాయి కాబట్టి 150 సినిమాలు జరిగాయి, అది 100%. అంటే నేను ఏ రేంజ్లో ఉన్నానో పక్కన పెడితే కంటిన్యూగా బిజీగా ఉన్నాను, చేసిన అందరి హీరోలతో రిపీట్గా చేస్తున్నాను, డైరెక్టర్తో రిపీట్గా చేస్తున్నాను, ఎంతో కొంత 100% బాగుంది. మనం పైకి చూసుకుంటా పోతే మనం పైకి చూస్తూనే ఉంటాం. ఓకే, ఎప్పుడోసారి తగులుతుంది అంతే. అంటే అంటే నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నాను, చాలా కంఫర్టబుల్ ఆర్టిస్ట్, అసలు చెప్పిన టైంకి 10 నిమిషాల ముందు అక్కడ ఉంటాడు, అసలు ఏమీ పట్టించుకోడు, హ్యాపీగా తన వర్క్ చేసుకొని వెళ్ళిపోతుంది. అంటే చాలా తక్కువ రేర్ ఆర్టిస్టుల గురించి, అంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మందికి అలాంటి పేరు వస్తుంది, చాలా కంఫర్టబుల్ ఆర్టిస్టు. అంటే ఆ రిలేషన్ అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మీరు. సో మీరు సంపాదించుకుంది మీరు అన్నట్టుగా మోర్ డిజర్వ్ కాకపోయినా ఇప్పుడు బిహేవియర్, ఇక్కడ టాలెంట్ కంటే బిహేవియర్ కూడా చాలా ముఖ్యం ఇండస్ట్రీలో. అది ఖచ్చితంగా సుదర్శన్లో ఉందని నేను ప్రత్యక్షంగా విన్నా మాట్లాడితే. థ్యాంక్ యూ బాయ్. ఏంటంటే నాకు దీని వాల్యూ తెలుసు, సినిమా అవకాశం వాల్యూ నాకు మరీ బాగా తెలుసు. ఎందుకంటే నన్ను ఇప్పటికి కూడా
సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అందరూ అడుగుతూనే ఉంటారు. అన్న ఏదైనా ఒక అవకాశం ఇప్పించన్న, ఇది నాకు నా దగ్గర కథ ఉంది వినిపించి, ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ అవకాశం రావడం అనేది చాలా గ్రేట్ కదా, అన్ని రకాలుగా. అవును. నాకు అవకాశం వచ్చింది, దాన్ని నేను ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా చెప్పిన టైంకి షార్ప్గా, ఇప్పుడు 7:30 అంటే 7:30కి వాళ్ళ కంఫర్టబుల్ టైంలో నేను వెళ్ళి ఎందుకంటే నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను ఫ్రీగా వెళ్ళట్లేదు. కాబట్టి చెప్పిన టైంకి వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేయడం అనేది 100% అయితే ఫాలో అవుతున్నా ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఒక కమెడియన్స్లో మీకంటూ ఒక ప్రత్యేక మీ డైలాగ్ డెలివరీ పర్టికులర్గా. సో మీ సుదర్శన్ అంటే నెల్లూరు యాసలో మీరు చెప్పే డైలాగ్ చాలామందికి అట్రాక్ట్ అవుతారు. చాలామంది మీ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అంటుంటారు. అంటే ఆ మాడ్యులేషన్ అలా కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సినిమాలో. ఎక్కడైనా మీకు బ్రేక్ చేయాలనిపించింది ఎక్కడైనా అసలు? యాక్చువల్గా ఆ డోస్ తగ్గింది. ఎప్పుడైతే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెల్లూరు స్లాంగ్ ఉందో, నెల్లూరు స్లాంగ్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు కడప అనుకోండి, ఇంకొంచెం ఏమి ఎట్టుండవు, కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మీకు తెలుసు, తెలంగాణ వేరే రేంజ్లో ఉంటుంది, చిత్తూరు వేరే రేంజ్లో. నాదేమైపోయిందంటే హైదరాబాద్కి వచ్చి 12 సంవత్సరాలు అయిపోవడం వల్ల, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళతో తిరగడం వల్ల ఏమైపోయిందంటే ఆ స్లాంగ్ కాస్త నార్మల్ అవుతూ వస్తుంది. ఓకే, కొన్ని పదాలైనా మారుతున్నాయి. నాకు ఈస్ట్ వెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వల్ల ఇప్పుడు ఎవరిని కల్పించినా కూడా అండి అని అలవాటు అయిపోయింది. అంటే బ్రో అంటున్నా, లేకపోతే అండి అంటున్నా, అలా అలవాటు అయిపోయింది. ఫస్ట్లో ఉన్న స్లాంగ్ అది డిఫరెంట్ స్లాంగ్ అని తెలియదు నాకు. నా పక్కన ఉండే వాళ్ళందరూ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు వాళ్ళే. రూమ్లో కూడా షార్ట్ ఫిల్మ్ తీసినా కింద కామెంట్స్ వస్తున్నాయి, రే వీడి స్లాంగ్ బాగుంది, డిఫరెంట్గా ఉందని. ఆ కామెంట్స్ చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఓహో నేను చిన్నప్పటి నుంచి నెల్లూరులోనే ఉన్నా, తిరుపతి, నెల్లూరు, పొద్దుటూరు, వేరే ఊరు తెలియదు, ఎక్కడికి పోలేదు. ఇక్కడికి వచ్చినాక ఈ స్లాంగ్ ఇంపార్టెన్స్ ఉంది, డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, నాదొక స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్ నచ్చింది, ఓకే, అందుకని ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కడో కొంచెం తగ్గింది సాఫ్ట్గా, అది కూడా మంచిదే అని చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఒరే న్యూట్రల్గా ఉండడం కూడా హ్యాపీ, అన్ని సినిమాలకి కనెక్ట్ అయిపోతావు అని. ఇప్పటి వరకు అంటే కెరీర్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు, కానీ అంటే ప్రతి పాత్ర అంతో ఇంతో సిమిలర్గా ఉంటుంది నెక్స్ట్ పాత్ర. అంటే కమెడియన్స్కి దాదాపుగా ఉన్న ఇష్యూ అది. దాన్ని మీరు ఫేస్ చేశారా? మీకు అనిపిస్తుంటుందా అరే అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి ఏదన్నా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కమెడియన్స్కి మాకు ఆల్మోస్ట్ బయట ఏదైతే రెగ్యులర్గా రియల్ లైఫ్లో జరుగుతున్నాయో అలాంటి కథలనే తీసుకొచ్చి సినిమాలో పెడుతుంటారు. అలాంటి వాడికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏజ్ గ్రూప్ ఒకటి. ఈ ఏజ్ గ్రూప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్లు, స్పెషల్ క్యారెక్టర్లు తక్కువ వస్తుంటాయి. వీటిలో సిమిలర్గా అయితే ఉంటాయి, దీంట్లోనే చిన్న డిఫరెన్స్లు ఉంటాయి అంతే. ఊర్లు మారచ్చు, క్యారెక్టర్లు మారచ్చు, ఒక దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీ, ఒక దాంట్లో కానిస్టేబుల్, అలా డిఫరెంట్గా. ఓకే, ఇప్పటి వరకు అంటే కెరీర్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు, కానీ అంటే ప్రతి పాత్ర అంతో ఇంతో సిమిలర్గా ఉంటుంది నెక్స్ట్ పాత్ర. అంటే కమెడియన్స్కి దాదాపుగా ఉన్న ఇష్యూ అది. దాన్ని మీరు ఫేస్ చేశారా? మీకు అనిపిస్తుంటుందా అరే అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి ఏదన్నా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కమెడియన్స్కి మాకు ఆల్మోస్ట్ బయట ఏదైతే రెగ్యులర్గా రియల్ లైఫ్లో జరుగుతున్నాయో అలాంటి కథలనే తీసుకొచ్చి సినిమాలో పెడుతుంటారు. అలాంటి వాడికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏజ్ గ్రూప్ ఒకటి. ఈ ఏజ్ గ్రూప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్లు, స్పెషల్ క్యారెక్టర్లు తక్కువ వస్తుంటాయి. వీటిలో సిమిలర్గా అయితే ఉంటాయి, దీంట్లోనే చిన్న డిఫరెన్స్లు ఉంటాయి అంతే. ఊర్లు మారచ్చు, క్యారెక్టర్లు మారచ్చు, ఒక దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీ, ఒక దాంట్లో కానిస్టేబుల్, అలా డిఫరెంట్గా. ఓకే, అంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏమైందంటే ఇంతకుముందు కమెడియన్స్ అంటే ఖచ్చితంగా క్యారెక్టర్స్ వచ్చి వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ పాత్రలో క్యారెక్టరైజేషన్లోనే ఒక కామెడీ మిక్స్ చేస్తున్నారు డైరెక్టర్లు. అవును, దానివల్ల ప్రతి ఒక్కరూ కామెడీని పండిస్తున్నారు. అవును. సో ఇది ఎలా అనిపిస్తుంది? టఫ్గా అనిపిస్తుందా? అరే అమ్మ కాంపిటీషన్ పెరిగినట్టు అనిపించేది, లేకపోతే అంటే పంచెస్ మీకు ఉంటాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటున్నాయి. అవును. సో ఈ ఈ ఈ వేరియేషన్ కానీ డిఫరెన్స్ కానీ మీకు అనిపించిందా? ఇంకోటి ఏంటంటే అందరూ ఫన్ చేయడం కూడా హ్యాపీ అది. ఇంకోటి ఏంటంటే టైమింగ్ మ్యాచ్ అవుద్ది. మనకి ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు ఎక్కువ కామెడీ చేస్తున్నారు కదా. అవును, ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు కామెడీ చేస్తే మన ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మందు తాగే సీన్లు పిచ్చెక్కిపోతారు జనాలు, అవన్నీ వేరు కదా. రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్లో మామూలుగా మీకు జై చిరంజీవి చూసి ఏం చేసినా ఆ రేంజ్లో ఉంటాయి కదా. హీరోలు కామెడీ చేసినా కూడా మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా
ఇంకా అందరూ కామెడీ చేస్తే ఆ సింక్ అవుద్ది అంతే. ఈ కామెడియన్స్కి తగ్గిపోద్దా అనే ఫీల్ పక్కన పెడితే సినిమా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. థియేటర్ అంతా ఊగిపోతుంటది ఇది. థియేటర్ ఊగిపోతుంది. ఎందుకంటే మనకి నచ్చిన హీరో ఫైట్లు ఎలాగో చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, ఎన్ని చేస్తాడు. మనకు ఎక్కువ జనాలు ఓన్ చేసుకుంటారు కదా, నేనే హీరో అని ఓన్ చేసుకుంటారు కదా, కామెడీకి ఎక్కువ ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఉదయం లేసి ఫైట్లు చేయం, అవును, డ్యాన్సులు చేయం, రొమాన్స్లు చేసినా పబ్లిక్లో చేయరు. ఆ కామెడీయే కదా. మనకి నచ్చిన హీరో చేస్తే ఇంకా హ్యాపీగా ఆ డైలాగులు బయటికి వెళ్ళి యూజ్ చేస్తుంటారు. కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇంకా అందరూ చేస్తే ఇంకా సింక్లో ఉన్నట్టే. ఏంటంటే మామూలుగా మీ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించదు. మీకు ఎక్కువ నాకు తెలిసి ఇలాంటి కాంప్లిమెంట్స్ అవును అవును. అంటే మీ రిసీవింగ్ అంటే మీకు ఏం చెప్తుంటారు మామూలుగా? మీకు ఫస్ట్ క్రిటిక్ ఎవరు? అంటే పలానా సినిమాలో బాగా చేసావు, ఇలా చేస్తే బాగుండు అని ఇంట్లో ఇస్తుంటారు ఏమన్నా మీకు సజెషన్స్? 100% ఎక్కువ తిట్టేది డ్యాన్సులకి. ఓకే. యాక్టింగ్ ఎప్పుడేం తిట్టలేదు కానీ డ్యాన్స్ ఇది ఎవరే ఊళ్ళు కదులుచురా, డ్యాన్స్ చేయరా, ఏందిరా వెనకలేసి ఇట్టి అంటుంటావు, ఆ క్రికెట్లో వెనకిట్టి అన్నట్టు డ్యాన్స్ చేయి, ఆ టైప్లో అరుస్తుంటారు. నేను అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్కి ఎప్పుడో ఒకసారి ఏదో గెస్ట్కి వెళ్తుంటాం, ఈవెంట్స్ కానీ దానికన్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్యాన్స్లు ఏమంటారు, మనకు రాదు. డ్యాన్స్లో ఒక మాత్రం కంప్లైంట్ ఉంది. యాక్టింగ్ అంటే నాకు చాలామంది హీరోలు కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వీడు నిజంగా ఫ్రెండేనేమో అని అనిపిస్తుంది స్క్రీన్ మీద అని చాలామంది చెప్పారు. అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్గా చేస్తుంటాం కదా, వీడు యాక్ట్ చేయట్లేదు, నిజంగానే హీరోకి ఫ్రెండ్ ఏమో బయట అని ఫీలింగ్ వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది అని చాలామంది చెప్పారు. అలాగే అంటే మామూలుగా కమెడియన్స్ మీరు అంటే పర్టికులర్గా మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు చాలా ఎంటర్టైన్ చేస్తుంటారు, అన్ని బాగా అంతా హుషారుగా ఎనర్జీగా అనిపిస్తుంది. కానీ బయట చాలా రిజర్వ్డ్గా ఉండేటట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరితో కూడా ఎక్కువ అంటే చాలా తక్కువ మందితో మాత్రమే మీరు ట్యూన్ అయ్యి వాళ్ళతో మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అలా ఉండేవాళ్ళు. అదే చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండడం వల్ల ఏమవుద్దంటే అలా ఫిక్స్ అయిపోతారు చాలామంది. నాకు బాగా పరిచయం ఉంటే నేను ఇంకా ఫ్రెండ్లీగా ఉంటా, అన్నీ బాగుంటాయి. నేను పెద్దగా ఈవెంట్స్ పార్టీస్కి పెద్దగా వెళ్ళను కదా, పరిచయాలు కూడా కొన్ని తక్కువే ఉంటాయి. నేను షూటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు నా పార్టీలు అంటే 5-6 మందే ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఆఫీసు లేకపోతే ఎక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు కలుస్తుంటాం తప్ప దానివల్ల ఏంటంటే తక్కువ మంది తెలిసిన వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, చాలా క్లోజ్గా ఉంటాను. ఓకే. అంటే మీకు చాలా అంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు ఇంకో సినిమా ఆఫర్ వస్తుంటుంది. అవును. వచ్చినప్పుడు ఒక సినిమా చేస్తే ఇంకో డేట్స్ క్లాష్ వల్ల కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అవును. సో అలా వదులుకోవటం అంటే అమ్మ అంత బిజీ ఉన్నానని కూడా ఒక రకమైన ప్రౌడ్ మూమెంటే. అంటే ఒక సినిమాని వదులుకోవటం కూడా అంటే ఆల్రెడీ ఇంకో సినిమాలో బిజీగా ఉండటం వల్లే వదులుకుంటాం. అవును. సో అలా ఒక మంచి క్యారెక్టర్స్ వదులుకున్నప్పుడు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అమ్మో చాలా ఉన్నాయి, అసలుకి బస్తాలు ఉన్నాయి. అవునా? వచ్చిన కొత్తలో అసలుకి ఎన్ని సినిమాలు, ఎందుకు మన కుమారి 21FA ఉంది, సినిమా అంతా అయిపోయింది. సినిమా అంతా అయిపోయి లాస్ట్ ఇంకా బ్యాంకాక్ సాంగ్ ఒక్కటే వెళ్ళాలి. అమ్మయ్య ఒక పెద్ద సినిమా చేశాను సుకుమార్ రైటింగ్స్లో ఇది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు నాకు ఎక్స్ప్రెస్ రాజా సినిమా వచ్చింది. మేల్పాక్ గాంధీ గారు నాకు గారంటే అన్న ఆఫీస్కి పిలిచారు, రే కుక్క బొమ్మ వేసి కథ చెప్పారు, ఇదిరా 45 days క్యారెక్టరు, హీరోకి 45 days, నీకు 45 days, ఇది హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పేసి మొత్తం చెప్పారు. అసలుకి విన్నప్పుడే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. మనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడింది అది అనుకున్నా. వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏదైతే షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ 3 రోజులు క్లాష్, వీళ్ళేమో వదలట్లేదు. అక్కడేమో ఖచ్చితంగా మార్కెట్ సెట్ వేసేసాము, షూటింగ్ చేయాలి అని ప్రభాస్ అన్న ఇదే వాళ్ళు చేశారు. కానీ ఆ మంచి క్యారెక్టర్ ఇటు చూస్తే దగ్గరికి వచ్చినాక ఇల్లు చేయలేదు, అది ఎవరిదో పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చిందని అటు ఇటు చేసి ఆ షూటింగ్ ఆ సినిమా పోయింది. అలాగే అఖిల్ పోయింది, బలె మాగాడిలో ఏదో చిన్న క్యారెక్టర్, ఒక 5-6 days క్యారెక్టర్. అలాగో ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒక సినిమా కమిట్ అయిపోతాం, ఇది కమిట్ అయిపోగానే వస్తుంది. చేసిన 150 సినిమాలు వదులుకుని 150 వెళ్తే మొత్తం 300 సినిమాలు. ఎందుకు చాలా సినిమాలు దగ్గరికి వచ్చిపోతూ ఉంటాయి. మనమేమో ఖాళీగా ఉన్నాం కదా అని ఏదొస్తే అది కమిట్ అయిపోతాం. మామూలుగా ఖాళీగా ఉన్నా లేకపోయినా సినిమా వస్తే కమిట్ అయిపోతాం కదా, కమిట్ అవ్వగానే వస్తుంది ఏదో వస్తుంది. ఇంకేం చేస్తాం, మనం ఏమీ చేయలేం, అలా పోతానే ఉంటాం. బాగా బాధపడిన సినిమా ఉందా, అరే ఇది అనవసరంగా వదులుకున్నా నేను చేసి ఉండాల్సింది అని? అంటే ఈ పెద్ద పెద్ద పేర్లు ఇప్పుడు వేరే వాళ్ళు చేసేసి ఉంటారు కదా, పెద్ద పెద్ద హీరోలయే ప్రభాస్ గారితో అనుకోవచ్చు, అల్లు అర్జున్ గారితో అనుకోవచ్చు. చాలా సినిమాలు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారితో అనుకోవచ్చు, దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఏది నన్ను నేను తిట్టుకున్నాను అనమాట.
ఎందుకంటే చిన్న సినిమానో పెద్ద సినిమానో నాకు అడ్జస్ట్ చేసే పరిస్థితి ఉంటే అడ్జస్ట్ చేసేస్తారు. ఎందుకంటే మేనేజర్లో ఎవరో వెళ్ళి మాట్లాడరు నా ప్రాబ్లం. నేనే డైరెక్ట్ కాంటాక్ట్ డైరెక్టర్లకు కానీ కోడేటర్లకు కానీ మేనేజర్లకు కానీ అందరు నాతోనే మాట్లాడతారు. కాబట్టి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే నేనే అడుగుతా. వాళ్ళు పాపం 100% ట్రై చేస్తారు, కుదరకపోతేనే కుదరదని చెప్తారు. ఇప్పుడు చిన్న సినిమా నాకు డేట్ అడ్జస్ట్ చేస్తే అతనికి ఒక 10 లక్షలు లాస్ వచ్చేస్తుంది. ఆ 3 రోజులు షూటింగ్ చేయకపోతే మిగతా ఆర్టిస్టుల కాంబినేషను ఇంకా అన్నీ చెప్పినప్పుడు మనం కూడా ఏం అనలేము. ఓకే. అలా చాలా పోతుంటాయి. నాకే కాదు చాలామంది ఆర్టిస్టులు కామన్ ప్రాబ్లం. ఓకే. ఎక్కడో చదివానో విన్నాను, ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుచుకుంటూ ఏంటి అసలు ఏంటి ఏం జరిగింది అది? మామూలుగా వర్షం సినిమా కాడి నుంచి నాకు ప్రభాస్ గారి సినిమాలో తెగ చూసేవాడిని. ఓకే. బాగా ఇష్టం కూడా. అలా హైదరాబాద్ వచ్చి మీకు చెప్పాను కదా ఐఎల్స్ కోచింగ్ అయ్యని అయిపోయింది. అది ఇంకా అయిపోయింది, ఇంకా సర్దేద్దాం నెక్స్ట్ మంత్ బయలుదేరేద్దాం అనే టైంకి ప్రభాస్ గారి బర్త్డే వచ్చింది. 23rd బర్త్డే. నేను ఇంకా మా ఫ్యాన్స్ గ్రూపులు ఉండేవి అప్పుడు. ఆ గ్రూపులో నేను కూడా యాడ్ అయ్యేవాడిని. ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్. బర్త్డే రోజు అంటే ఇవన్నీ 2012-13 ఇప్పటికి నాలెడ్జ్ వచ్చింది. బర్త్డేకి ఎక్కడున్నా సరే ప్రభాస్ గారి ఇంటికి వచ్చి అమ్మగారు భోజనం తిని పెద్దమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇది ఒక ఫార్మేట్ అని ఫిక్స్ అయిపోయాం మేము. ఆయన వచ్చినా రాకపోయినా వచ్చాడు ఇంకంతే. నేను వెళ్ళి ఇంక ఉదయాన్నే 6 గంటలకి నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి ఇద్దరం వెళ్ళి ఆ చెట్టుగా ఎదురుగా కానక చెట్టు ఏదో ఉంటుంది, కానక చెట్టు ఆ చెట్టు దగ్గర నిలబడుకో ఉన్నాం. ఉదయం 6 నుంచి ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారు పోతున్నారు. కొంతమంది బయటకు వచ్చి అప్పటికి మిర్చి ఫోటోలు ఇస్తున్నారు. అప్పుడు బాహుబలి ప్రీ ప్రొడక్షన్ అనుకుంటా. అప్పుడు లేరండి కేరళ పోయారండి అది ఇది ఎంత చెప్పినా వెళ్ళలేదు మేము. వర్షం పడినా వర్షంలో అలాగే నిలబడుకో ఉన్నాం. టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు. నైట్ 1 గంట వరకు నేపాల్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మామూలు తెలిగే అంతంత మాత్రం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి లోపల నుంచి ఎవరో మేనేజర్ వచ్చారు, శ్రీనివాసరాజు గారు ఎవరో ఆయన పేరు, లోపలికి వచ్చి లోపలికి పిలిచారు డోర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు మామూలు ఆనందం కాదు, ప్రభాస్ గారు కలుస్తున్నారు ఇది అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లాస్టిక్ చైర్ పెట్టి దాని మీద ఒక కేక్ తెచ్చిపెట్టి కేక్ కట్ చేయించారు నా చేత. కట్ చేయించి నా నోట్లో పెట్టి ఫోటోలు తీశారు. ప్రభాస్ గారు వచ్చి నాకు ఈ ఫోటోలు చూపిస్తాము, మీరు వెళ్ళండి, ఆయన లేరు అన్నాడు. వెళ్ళేవాడు వస్తాడు చూడు. అప్పుడు ఏ కారు వచ్చినా కూడా మేము మొత్తం చూసేవాళ్ళం లోపల ఉన్నాడేమో ఇది అని. యాక్చువల్గా లేడు ఆయన అప్పుడు. అంటే నేనేంటంటే నెల్లూరు వెళ్ళిపోతున్నా, మళ్ళీ హైదరాబాద్ రాను, ఒక ఫోటో దిగేసి పోదాం అనే దాంట్లో బాగా ఇబ్బంది పెట్టేశాను. ఆ తర్వాత ఈ జర్నీలో అర్థమైంది చాలా తప్పది, ఆర్టిస్టులని హీరోల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు అని. కలిసి ఇప్పుడు ప్రభాస్ గారిని కలిసి షేర్ చేసుకున్నారా? లేదు అంటే చెప్పాను కదా చాలాసార్లు దగ్గరికి వచ్చే అవకాశం పోతుంది, ఇప్పటివరకు రాలేదు, ఇంకా రాలేదు. వెయిటింగ్. కలిసే అవకాశం కలవాలి అంటే కొంచెం కలిసి ఉండొచ్చేమో యువి క్రియేషన్లో సినిమా జరిగినప్పుడు అక్కడ ఉన్న. కానీ ఇప్పుడు మనం కూడా వచ్చేసాం కదా ఇండస్ట్రీకి, ఇంకెక్కడే ఉంటాం కదా, ఏదో ఒక రోజు సెట్లోనే కలుద్దాం. సెట్లోనే కలుస్తారు, యాక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంది, సెట్లో కలిసినప్పుడు ఇంకా క్యాజువల్గా మాట్లాడతాం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నానా కష్టాలు పడి ఒక ఫోటో అని చెప్పి వెళ్ళి ఫోటో దిగి మామూలుగా నా మైండ్లో అనిపించింది అంటే కలుద్దాం, ఏదో ఒక రోజు సెట్లో కలుద్దాం, కలిసి యాక్ట్ చేద్దాం. రాజాసాబ్లో 100% చేయాల్సింది ఇంకా నా ఉంటాయి కదా, ఇంకా అలా వచ్చిన ప్రతిసారి మిస్ అయిపోయేది అనమాట.